ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రచారంలో భాగంగా మనం ఇక్కడ రాజోల్ నియోజకవర్గం దేవవర ప్రసాద్ గారికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ ఇది లాస్ట్ టైం 2019లో అంత వేవులు కూడా జనసేన తరఫున గెలిచిన సీట్ అనమాట ఇది. ఇక్కడ ఈసారి టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్న నియోజకవర్గం కాబట్టి దేవవర ప్రసాద్ గారికి లాస్ట్ టైం కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాస్పందన అయితే చాలా చాలా గట్టిగా ఉందన్నమాట. అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి బాలయోగి గారి అబ్బాయి ఆయన కూడా గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రచారంలో భాగంగా మనం ఇక్కడ రాజోల్ నియోజకవర్గం దేవవర ప్రసాద్ గారికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ ఇది లాస్ట్ టైం 2019లో అంత వేవులు కూడా జనసేన తరఫున గెలిచిన సీట్ అనమాట ఇది. ఇక్కడ ఈసారి టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఉత్సాహంగా పనిచేస్తున్న నియోజకవర్గం కాబట్టి దేవవర ప్రసాద్ గారికి లాస్ట్ టైం కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాస్పందన అయితే చాలా చాలా గట్టిగా ఉందన్నమాట. అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి బాలయోగి గారి అబ్బాయి ఆయన కూడా గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.